ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో భీష్మ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, తేదీ మరియు పూజా విధానం సంపూర్ణంగా తెలుసుకుందాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మరిన్ని డివోషనల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా భీష్మ ఏకాదశి అంటే చాలా విశేషమైన ఏకాదశి. ఈరోజు ఏ పని తలపెట్టినా సరే దిగ్విజయంగా పూర్తవుతుంది అంటారు. అందువల్ల తప్పకుండా ఈ ఏకాదశి రోజు మనం స్వామివారిని ఆరాధించాలి. ఈ ఏకాదశి ముందుగా మనకి 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 20వ తేదీ మంగళవారం రోజు వచ్చింది. ఏకాదశి వ్రతం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు దశమి రోజు సాయంత్రం నుంచే ఇంటిని శుభ్రం చేసుకొని ఉపవాసంతో ఉండాలి. ఇక ఏకాదశి ఉదయాన్నే లేచి తలకు స్నానం చేసి స్వామివారికి పూజ చేయాలి. స్వామివారికి ఈరోజు ప్రత్యేకించి పసుపు రంగు బట్టపరిచి పీట పైన మంచిగా తులసి దళాలు, పసుపు రంగు పుష్పాలు, ఆవునేతి దీపారాధన, పచ్చ కర్పూరంతో మంగళహారతి ఇవన్నీ కూడా స్వామివారికి చాలా ఇష్టం అన్నమాట. ఇల్లంతా కూడా ధూపాన్ని సమర్పించి మనం పూజను ఆచరిస్తే స్వామివారికి చాలా ఇష్టం. అందులోనూ స్వామివారికి ఈరోజు ప్రత్యేకించి గంధంతో చేసిన దీపాన్ని పెడితే ఐశ్వర్యప్రదం అంటారు. ముందుగా అయితే మనకి ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి అని అంటారు. మాఘమాస ఏకాదశి రోజున భీష్ముడు తన దేహాన్ని విడిచిపెట్టి స్వర్గానికి చేరుకున్నాడు అని మన పురాణాలు చెప్తున్నాయి. అందుకని దీనిని భీష్మ ఏకాదశి అని అంటారు. ఈరోజు మీరు ఎటువంటి కొత్త పనులు మొదలుపెట్టినా చాలా మంచిది. అవి దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. చాలా పవిత్రమైన మంచి రోజు అని చెప్పబడుతుంది. అంత పవిత్రమైన రోజు కనుక స్వామివారిని ఈరోజు తప్పకుండా మనం పూజను ఆచరించి ఎటువంటి పనులైనా మొదలు పెడితే దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఏకాదశి తిథి ప్రారంభం ఫిబ్రవరి 19 మధ్యాహ్నం 11:59 నుండి ఫిబ్రవరి 20 మంగళవారం మధ్యాహ్నం 12:04 వరకు ఉంటుంది. ఉదయం తిథి 20వ తేదీని ఉంది కనుక మనం 20వ తేదీ మంగళవారం ఫిబ్రవరిలో చేసుకోవాలి. ఈరోజు పసుపు రంగు బట్టలను ధరించి స్వామివారికి పూజ చేస్తే చాలా విశేషంగా ఉంటుంది. శ్రీ విష్ణు సహస్ర పారాయణము, అదేవిధంగా నారాయణ అర్చన, జపం, ఉపవాసం విశేష ఫలాలను ఈరోజు ఇస్తుంది. గంగామాత స్త్రీ రూపంలో గర్భధారిణి అయి వసువులను కుమారులుగా కన్నది. అలా వాళ్ళు మనుషులై జన్మించారు. ఆమె గర్భాన 8వ వాడుగా జన్మించిన వాడే భీష్ముడు. భీష్ముడు ఆయన తండ్రి అయిన సతనుడి వద్ద పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన బోధించిన విజ్ఞాన సంపద మరియు సత్యానికి అతి సన్నిహితంగా ఉండేవాడు. భారతంలో భీష్మునికి ఒక ప్రత్యేకమైన పాత్ర. శీలంలోనేమి, శౌర్యంలోనేమి, నీతిలోని, నిష్టలోని భీష్మునికి సాటి భీష్ముడే అని మన పురాణాలు చెప్తున్నాయి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పుకోవచ్చు. తన తండ్రి కోసం వివాహాన్ని కూడా ఆయన చేసుకోకుండా బ్రహ్మచారిగా జీవితాన్ని కొనసాగించారు. అటువంటి భీష్ముడు స్వర్గానికి వెళ్ళిన రోజునే మనం భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాము. ఈరోజు నారాయణుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనకి ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మనం ఎప్పుడూ కూడా ఏకాదశి రోజు ఏ విధంగా నియమాలను పాటిస్తామో మీ అందరికీ తెలుసు. ఆ నియమాలన్నీ ఆచరించాలి. దశమి రోజు నుంచి మనం ఏకాదశికి అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసుకొని ఉపవాసం రాత్రి నుంచి దశమి రోజు రాత్రి నుంచి ఉండాలి. ఏకాదశి రోజు బియ్యంతో చేసిన పదార్థాలు ఏవి తినరు. ఎందుకంటే అందులో మొర అనే రాక్షసుడు నిక్షిప్తమై ఉంటాడు. అందువల్ల కష్టాలు కలిగిస్తారు అని మన పురాణాలు చెప్తున్నాయి.
పళ్ళు, పళ్ళ రసాలు, అదేవిధంగా బియ్యం కాకుండా మనం ఏదైనా పదార్థాలు తీసుకోవచ్చు. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉంటే మంచిది. లేదు ఆరోగ్యం సహకరించదు, వృద్ధులు అలా ఉన్నట్టయితే, చిన్నపిల్లలు తల్లులు ఉన్నట్టయితే వాళ్ళు ఏదైనా తిని మంచిగా పూజను చేసుకోవచ్చు. మనకి భక్తి శ్రద్ధలు అన్నవి ముఖ్యం, కానీ మనం ఏ విధంగా పూజను ఆచరించాము అన్నది కాదు. భక్తి భావనతో మీరు ఏమి చేసినా భగవంతుడు స్వీకరిస్తారు. ఇక ఈరోజు తులసి దళాలు దొరికినట్టయితే స్వామివారిని సహస్రనామ అర్చన, గోవిందనామ అర్చన, ఇలా నారాయణుడి అర్చన, ఇలా ఏవైనా సరే మీరు చదువుకొని స్వామివారిని పూజించవచ్చు. ఒకవేళ సహస్రనామ అర్చన రాదు, చదవలేము అనుకునేవారు ఓం నారాయణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః అనే నామాన్ని ఏదైనా తీసుకొని స్వామివారికి పూజను ఆచరించవచ్చు. ఈరోజు ప్రత్యేకించి పిండి దీపారాధనకు చాలా విశేషంగా ఉంటుంది. ఏంటంటే మనం పిండి దీపాలు 7 వెలిగిస్తే చాలా మంచిది. లేదు 1, 2, 3, 5, 7, 9 ఇలా ఎన్నైనా వెలిగించుకోవచ్చు. వెలిగించి స్వామివారికి తులసిమాల వేయడము, అదేవిధంగా పచ్చ కర్పూరం ఉన్నట్టయితే పచ్చ కర్పూరంతో స్వామివారికి మంగళహారతి ఇచ్చి స్వామివారిని ఆరాధించడము, స్వామివారికి ధూపాన్ని చూపించడము, ఇల్లంతా కూడా ధూపాన్ని వేయడము, ఇటువంటి పనులు చేయడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉండి ఎటువంటి పనులు మొదలుపెట్టినా అంతా కూడా మనకి దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతాము. ఈరోజు ఏకాదశి కనుక ఎవరైనా ఏమైనా పనులు స్టార్ట్ చేస్తాము, కొత్త పనులు అనుకున్న వాళ్ళకి ఈ భీష్మ ఏకాదశి అన్నది చాలా మంచి రోజు. స్టార్ట్ చేసుకోవచ్చు ఏకాదశి తిథి ఉన్నప్పుడు. ఇక మనం ఏకాదశి పూజ అనంతరము మీ అందరికీ తెలుసు ఏకాదశి నియమాలు. నాన్ వెజ్ అన్నది తీసుకోకూడదు, అదేవిధంగా నేలపైన పడుకోవాలి, మరియు ఉల్లి వెల్లుల్లి ఇటువంటివి తినకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, ఎవరిని దూషించకూడదు. ఇటువంటి నియమాలు పాటిస్తూ మనం ఏ పూజకైనా సరే ఇటువంటి నియమాలు, కోపం రౌద్రం ఉండకూడదు. ఇటువంటి నియమాలు పాటిస్తూ పూజను ఆచరించి మనం ద్వాదశి తిథిలో మనం ఉపవాస విరమణ చేయాలి. ఉపవాసం విరమించుకొని స్వామివారిని మంచిగా భక్తి శ్రద్ధలతో ద్వాదశి రోజు ఉదయాన్నే మళ్ళీ పూజను చేసుకొని దేవాలయ దర్శనం చేసుకొని భక్తి శ్రద్ధలతో మనం ఉపవాస విరమణ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఏకాదశి ఆచరిస్తే ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా మన పైన లభిస్తుంది. ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే తప్పకుండా మన్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.